హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పావర్టీ ఎస్టిమేషన్ కమిటీస్. లాస్ట్ క్లాస్లో మనం పావర్టీ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో కొన్ని పావర్టీని ఎన్ని విధాలుగా ఎస్టిమేట్ చేయొచ్చు అని డిఫరెంట్ కమిటీస్ అయితే వచ్చాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి అలగ్ కమిటీ. ఇది 1979లో వచ్చింది. సో యుగేందర్ కుమార్ అలగ్, వైకే అలగ్ అనే ఈ పర్సన్, ఈయన పోవర్టీ లైన్ని ఎలా డిటర్మైన్ చేయాలి అని 1979లో చెప్పారు. ఈయన ఒక ఇంపార్టెంట్ ఎకనామిస్ట్. సో ఈయన ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే క్యాలరీ కాన్సెప్ట్ అని అంటారు, క్యాలరీ ఇంటేక్ మెథడ్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే రూరల్ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్ అనేది వాళ్ళకి మెయిన్ థింగ్. సో వాళ్ళు మార్నింగ్ ఫుల్ ఫిజికల్ హార్డ్ వర్క్ అనేది చేస్తారు కదా వాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఫుడ్ అవసరం, వాళ్ళకి ఎక్కువ శక్తి అవసరం, వాళ్ళ ఫిజికల్ హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ తినాలి. సో 2400 క్యాలరీస్ ఫుడ్ అయితే వాళ్ళు తిన్నారనుకోండి రూరల్ ఏరియాస్, వాళ్ళు మినిమం 2400 క్యాలరీస్ వరకు ఫుడ్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు పూర్ కాదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అర్బన్ ఏరియాస్లో ఏంటంటే మనకు ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉండదు. అర్బన్ ఏరియాస్లో ల్యాప్టాప్ పెట్టుకొని దాని ముందు కూర్చొని మనం జస్ట్ వర్క్ చేస్తాం కదా. సో దానికి నడుము వంచడము, వరి నాట్లు పోయడము, ఇట్లాంటివన్నీ ఆ వర్క్ మొత్తం మనకి ఉండదు అర్బన్ ఏరియాస్లోని ఎక్కువ. సో వాళ్ళకి జస్ట్ 2100 క్యాలరీస్ ఫుడ్ వరకు వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో ఈ క్యాలరీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని పావర్టీ లైన్ని ఎస్టిమేట్ చేశారనమాట ఈ అలగ్ కమిటీలో ఉన్న వాళ్ళు. సో ఇది ఏమన్నారంటే అర్బన్ వాళ్ళు 2100 క్యాలరీస్ వరకు ఫుడ్ తీసుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు రిచ్ అని పరిగణిస్తారు. ఒకవేళ ఆ 2100 క్యాలరీస్ ఫుడ్ వాళ్ళు తినలేకపోతున్నారు అని చెప్పేసి అన్నారంటే అర్బన్ పూర్ కిందకి వాళ్ళు లెక్కబడతారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూరల్ వాళ్ళు 2400 క్యాలరీస్ వాళ్ళు తింటున్నారు అని చెప్పేసి అన్నారనుకోండి రోజుకి, వాళ్ళు నాట్ పూర్ అనమాట. వాళ్ళు రిచ్ కాకపోయినా పూర్గా అయితే లేరు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆ 2400 క్యాలరీస్ వాళ్ళు తినట్లేరు అని చెప్పేసి అంటే వాళ్ళు పూర్ కిందకి పరిగణించాలి అని చెప్పేసి దీంట్లో అంటున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే క్యాలరీ ఓన్లీ ఫుడ్ గురించి అన్నారు. ఈ రోజుకి ఇంత అన్నం తింటున్నారంటేనే వాళ్ళు రిచ్, అది తినలేకపోతున్నారు అంటే వాళ్ళు పూర్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెన్షియేట్ చేశారు. హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ ఆయన కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదా అంటే ఆయన అంటారు ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఈ అలగ్ కమిటీలో. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ కమిటీ వచ్చేసి లక్డవాలా కమిటీ అని అంటారు. ఇది ఏంటంటే లక్డవాలా కమిటీ ధన్ సుఖ్లాల్ తులసీదాస్, డిటి లక్డవాలా, ఈయన ఒక ఎకనామిస్ట్. అండ్ ఈయన లక్డవాలా అంటే నార్మల్ వర్డ్స్లో ఏమంటారంటే ఇప్పుడు వుడ్కి సంబంధించిన డీల్స్ బిజినెస్ ఉన్న వాళ్ళని లక్డవాలా అని చెప్పేసి అంటారు జనరల్గా నార్మల్ వర్డ్స్లో అయితే. సో ఈ డిటి లక్డవాలా కమిటీ అని డిటి తులసీదాస్ లక్డవాలా అని ఆయన వల్ల వచ్చిందన్నమాట. ఇది 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈయన ఏమంటారంటే ఓన్లీ తిండి మాత్రమే కాదు, క్లోతింగ్, షెల్టర్ అంటే వేసుకోవడానికి బట్టలు అండ్ ఉండడానికి ఇల్లు ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి, యాడ్ చేయాలి అని చెప్పేసి ఈయన అన్నారనమాట. ఇది 2011 వరకు యూజ్లోకి అయితే వచ్చింది. లైక్ ఇప్పుడు ఈ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఇవి 3 లేని వాళ్ళు, సరిగా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిలో పావర్టీ లైన్లో కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఆయన అన్నారు. అండ్ ఇది ఏంటంటే పావర్టీ లైన్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. లైక్ పాపులేషన్ ఒక స్టేట్లో తక్కువ ఉంటే ఒక స్టేట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్టేట్ స్పెసిఫిక్ లైన్స్ అనేవి ఉంటాయన్నమాట కొన్ని. ఓకే, అండ్ స్టేట్ని బట్టి ఆ పాపులేషన్ బట్టి అది పావర్టీ అనేది ఉంటుంది అన్నట్టుగా ఈయన అన్నారు లక్డవాలా కమిటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సురేష్ టెండూల్కర్ కమిటీ. ఇది 2009లో వచ్చింది. సో ఈయన ఏమంటారంటే ఆ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అవన్నీ కాదు, మంత్లీ పర్ క్యాపిటా అంటే నెలకి ఒక ఇండివిజువల్ తన కోసం తను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఒక మనిషి నెలలో ఎంత ఖర్చు పెడుతున్నాడు, తన హెల్త్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎడ్యుకేషన్ చదువు మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు, అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఓన్లీ ఇండివిజువల్ గురించి చెప్పాడనమాట ఆయన. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ నెల అంటే పర్ మంత్కి ఒక నెలకి ఇప్పుడు
రూరల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ రూరల్ పర్సన్ అంటే ఆ రోజుల్లో అయితే ఆ 2009 ఆ టైంలో ఉన్నప్పుడు 446 రూపీస్ కనీసం తన కోసం తాను ఖర్చు పెట్టుకుంటే అట్‌లీస్ట్ తను పూర్ లేడు అని అర్థము. సో, మినిమమ్ 846 రూపీస్ ఆర్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో 446 రూపీస్ చాలా ఎక్కువ. సో, మా స్కూల్ డేస్ 90s కిడ్స్‌లో అయితే అప్పుడు 400 ఉండేది ఫీజు స్కూల్స్‌లో అయితే. ఇప్పుడు 1,00,000 పెరిగింది గదా! సో, అలా అనమాట. ఆ రోజుల్లో 446 రూపీస్ ఉండాలి, 578 ఉండాలి అని చెప్పారు. సో, నేను ఈ రోజుల్లో ఇంత అమౌంట్ అనే లెక్కన చెప్తున్నాను నేను మీకు అర్థమవ్వడానికి. సో, ఇప్పుడు మనకి 846 రూపీస్ వాళ్ళు పెట్టుకోగలుగుతున్నాడు వాడి కోసం సొంతంగా అనుకుంటే 846 రూపీస్ పెట్టుకుంటే వాడు పూర్ కాదని అర్థము. అర్బన్‌లో అయితే అర్బన్ పర్సన్ మినిమమ్ వాడు 1000 రూపీస్ వాడి కోసం వాడు ఖర్చు పెట్టుకుంటే వాడు పూర్ కాదు అని అర్థము అని చెప్పేసి ఈయన అన్నారు. సో, ఓన్లీ ఇండివిజువల్ గురించే మాట్లాడుతున్నారనమాట. ఒక మనిషి తన కోసం తాను ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ రంగరాజన్ కమిటీ వచ్చేసి రంగరాజన్ అనే ఈయన ఫార్మర్ ఆర్‌బీఐ గవర్నర్ అనమాట అప్పుడు. అండ్ ఇది 2012లో వచ్చింది కమిటీ. ఈయన ఏమంటున్నారు, ఇక్కడ ఇండివిజువల్ గురించి మాట్లాడట్లేదు ఆయన. ఆయన మొత్తం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. సో, తన ఫ్యామిలీ కోసం తక్కువ పెడుతున్నాడనుకోండి, అప్పుడు తను పూర్ అని అర్థం అనమాట. అంటే రూరల్ వాళ్ళు ఇప్పుడు 4,860 రూపీస్ కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు తన ఫ్యామిలీ కోసం అంటే, అప్పుడు వాళ్ళు పూర్ అని అర్థము. అర్బన్ వాళ్ళు 7,000 వరకు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు ఓకే. ఇప్పుడు ఆ 7,000 వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు అంటే పూర్ అని అర్థము అని చెప్పేసి ఈయన అంటున్నాడనమాట. అండ్ ఇది డైలీ పర్ క్యాపిటా ఎక్స్‌పెండిచర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంది గదా! ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌లో 100 మందున్నారు. అండ్ ఆ మొత్తం విలేజ్ యొక్క ఎక్స్‌పెండిచర్ 10,000 అనమాట. ఈ పర్ క్యాపిటా ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి అంటే, ఆ మొత్తం వచ్చిన యొక్క ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో, ఆ మొత్తం ఖర్చు, ఆ విలేజ్‌లో ఉన్న ఖర్చు మొత్తం 10,000 బై ఎంతమంది? 100 మంది. సో, ఈక్వల్స్ డివైడ్ చేస్తే ఆ 100 వస్తుందన్నమాట. సో, అంటే ఈచ్ పర్సన్ ప్రతి ఒక్క పర్సన్ రూ. 100 ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారనమాట. సో, దాన్ని డైలీ పర్ క్యాపిటా ఎక్స్‌పెండిచర్ ప్రతి ఒక్క మనిషి ఆ విలేజ్‌లో రూ. 100 అనేది వాళ్ళు ఎక్స్‌పెండ్ చేసుకుంటున్నారు వాళ్ళ కోసము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో, ఇక్కడ ఆ డైలీ పర్ క్యాపిటా ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో, అంటే ఒక పర్సన్ తన కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడో డైలీ, అంటే ఇప్పుడు రూరల్ పర్సన్ అయితే తన కోసం తాను రూ. 32 ఖర్చు పెట్టుకోవాలి. అర్బన్ అయితే 47 ఖర్చు పెట్టుకోవాలి డైలీ అని డైలీ పర్ క్యాపిటా అంటే రోజుకి ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారనుకో వాళ్ళు పూర్ కాదు అని అర్థం అని చెప్పేసి ఈయన అంటున్నారు. అంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో టర్మ్ వాడారు. కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏందంటే, ఇప్పుడు నాకిప్పుడు ఒక వస్తువు కావాలనుకోండి, నేను వెళ్ళి దానికోసం మనీ పెట్టుకొని నేను తెచ్చేసుకుంటున్నాననమాట. సో, దాన్ని కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అని అంటారు. మనీ దట్ పీపుల్ స్పెండ్ టు బై థింగ్స్ దే వాంట్. తనకేం కావాలో తను తెచ్చుకోవడం కోసమని మనీ అయితే స్పెండ్ చేయగలుగుతున్నాడు. తన కోసం తాను స్పెండ్ చేసుకోవడానికి తన దగ్గర డబ్బులైతే ఉన్నాయి అనుకుంటే కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అని అంటారు. సో, అలా ఒక మనిషి రూరల్ పర్సన్ అయితే రూ. 972 తన కోసం తాను ఖర్చు పెట్టుకుంటున్నాడు నెలకి. అండ్ అర్బన్ పర్సన్ అయితే 1,407 తన కోసం తాను ఖర్చు పెట్టుకోగలుగుతున్నాడంటే వాళ్ళు పూర్ కాదు అని అర్థము. నెలకి వాళ్ళు అంతకంటే తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు తమ కోసం తాము అనుకుంటే వాళ్ళు బిలో పోవర్టీ లైన్ కిందకొస్తారు అని చెప్పేసి ఈ రంగరాజన్ కమిటీలో ఈయన చెప్పారనమాట. బట్ ఇవంతా గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ ఎనీ కాల్ ఆన్ దిస్ రిపోర్ట్ అనమాట. గవర్నమెంట్ ఇవేవి కన్సిడర్ చేయలేదు. ప్రస్తుతానికైతే మన కంక్లూజన్ ఏంటంటే, ఇండియాలో పోవర్టీ లైన్ ఎస్టిమేషన్ ఏ విధంగా చేస్తున్నారంటే కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ బేస్ మీద చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్‌కమ్ మీద కాదు, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ కాదు, ఆర్ ఇండివిజువల్ పర్సన్ కాదు, ఫ్యామిలీ కాదు, ఏమీ కాదు. తన కోసం తాను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నాడు, తను మనీ ఖర్చు పెట్టుకోగలుగుతున్నాడా లేదా, తనకు నచ్చినవి తాను తెచ్చుకోవడం కోసం అనే దాని మీద పోవర్టీ లైన్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతము. సో, ఏంటంటే కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అనేది మన ఫైనల్ కంక్లూజన్ కిందకి వస్తుందన్నమాట. అంటే ఇండియాలో పోవర్టీ లైన్ ఎస్టిమేషన్ ఇప్పుడు రంగరాజన్ కమిటీలో కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ అని అన్నారు. బట్ ఇండివిజువల్ గురించి అనలేదు. తన ఫ్యామిలీ గురించి అంటున్నాడు.
సో, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇండియాలో పవర్టీ లైన్ ప్రస్తుతం ఎస్టిమేషన్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ పర్ పర్సన్. ఒక మనిషి తన కోసం తాను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నాడు, తనకు నచ్చింది తను తెచ్చుకోవడం కోసమని మనీ ఖర్చు పెట్టగలుగుతున్నాడా లేదా, స్పెండ్ చేయగలుగుతున్నాడా లేదా ఆ మనీ అనేది ఇప్పుడు ఇండియాలో పవర్టీ లైన్ ఎస్టిమేషన్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ మీద చేస్తున్నారు అనేది కంక్లూజన్ అనమాట. సో చూసారు కదా, ఈరోజు మన క్లాస్ పవర్టీ ఎస్టిమేషన్ కమిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఫస్ట్ అలగ్ కమిటీ వచ్చేసి క్యాలరీ కాన్సెప్ట్ చెప్పారు. రోజుకి ఇంత తింటే వాళ్ళు రిచ్ అని అర్థము, లేకపోతే అంతకంటే తక్కువ తింటే పూర్ అని అర్థం అని చెప్పేసి ఆయన అన్నారు. అండ్ అక్కడ వాళ్ళ కమిటీ వచ్చేసి ఆయన క్లోతింగ్ షెల్టర్ కూడా యాడ్ చేయాలి ఫుడ్తో పాటు అని చెప్పేసి ఆయన అన్నారు. ఇంకా సురేష్ టెండూల్కర్ కమిటీలో అయితే ఒక పర్సన్ తన కోసం తాను ఇంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నాడా లేదా అని చెప్పేసి ఆ విధంగా పవర్టీ లైన్ ఎస్టిమేట్ చేయాలి అని చెప్పేసి ఆ కమిటీలో అన్నారు. రంగరాజన్ కమిటీలో అయితే పర్సన్ కాదు, తన ఫ్యామిలీ కోసం తాను ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతున్నాడు అండ్ తన కోసం తనకి కూడా తను పెట్టుకోగలుగుతున్నాడా లేదా మినిమం అని చెప్పేసి అంటున్నారు. బట్ మన ఇండియా ప్రస్తుతానికి వచ్చేసి కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ మీదనే బేస్ అయి ఉంది మన పవర్టీ లైన్ ఎస్టిమేషన్ అనేది అని చెప్పేసి కంక్లూజన్ అనమాట. సో ఈ క్లాస్లో మనం పవర్టీ ఎస్టిమేషన్ కమిటీస్ డిస్కస్ చేసుకున్నాం కదా, 4 కమిటీస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక టర్మ్ ఉంది, అది మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, దాని గురించి అండ్ దాని డీమెరిట్స్ ఏంటి, దాని ఇష్యూస్ ఏంటి దానివల్ల అని డిస్కస్ చేసుకుందాం. ఓకే, బాయ్ గైస్.